సో, మొన్నటి నుంచి గూడా మనం అసలు ఏ రాశి వారు ఎలాంటివి అంటే ఏ రాశి వారికి ఎలాంటి మంత్రస్థాపన చేసుకోవాలనేది మొన్నటి నుంచి గూడా మనం చెప్తున్నాము. సో, ప్రతి ఒక్కరు గూడా ఎవరికి రాశి వారికి ఎవరి ఆర్థిక పరంగా ఎవరికి సమస్యలు ఆర్థికంగా ఎవరికి వాళ్ళకున్నాయి. సో, మనమేంటంటే ఒక మంత్రము ప్రతిరోజు గూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ మన మన ఒక మేనిఫెస్టేషన్ లేదంటే మేనిఫెస్టేషన్ ఏంటిది నీ రాహుని యాక్టివేట్ చేయటమే. కాబట్టి మనస్ఫూర్తిగా నమ్మి నాకిలా రాబోతుంది, డబ్బొస్తుంది. నేనిట్లా బ్యాంక్‌లో వేసుకుంటున్నాను, లేదా లాకర్‌లో పెట్టుకుంటున్నాను. ఇట్లా నీ ఆలోచన పాజిటివ్‌గా తీసుకురా. నీకు ఎంత వరకు అవకాశం ఉందో అది నీ ఆలోచనలోకి తీసుకురా. తీసుకొచ్చి అది నేను తీసుకొస్తున్నా, లాకర్‌లో పెడుతున్నా. నేనొక బ్రాస్లెట్ ఏసుకుంటున్నా, ఒక ఉంగరం పెట్టుకుంటున్నా అన్నట్టు నువ్వు దాన్ని దాన్ని అనుభవంలోకి తీసుకురావాలి. తీసుకొస్తే ఇది రియాలిటీలో స్టెప్ బై స్టెప్ అది మనకి 100% జరుగుతుంది. ఒక పర్సన్‌కి రూ. 1,00,00,000 సంపాదించే అవకాశం ఉంది అంటే, ఆ పర్సన్ అనుకుంటున్నాడు ఈ సంవత్సరం నేను 1,00,00,000 సంపాదించాలి. 100% ఒక 2 నెలలు లేట్ అయినా గాని సంపాదిస్తారు వాడు. ఎవరికైతే అవకాశం ఉందో. కాబట్టి మీరు గూడా మంచి పూర్తి భక్తి శ్రద్ధతోటి మంత్రస్థాపన చేయండి. తప్పకుండా లాభం అనేది మీకు స్టెప్ బై స్టెప్ తెలుస్తుంది. సో, ఈరోజు తెలుసుకుపోయేది మన రాశేంటంటే మిథున రాశి. మిథున రాశి వారు ఎలాంటి మంత్రస్థాపన చేసుకొని, ఎలాంటి చిన్న పరిహారం చేసుకుంటే వారికి గూడా స్థిరలక్ష్మి ఉంటుంది. అలాగే ధనం రాబడి అనేది జరుగుతుందనేది తెలుసుకుందాం. అయితే సేమ్ మనకి కావాల్సిందేంటిది మనకి చందన పత్తరు, భోజపత్ర అలాగే మనకి గ్రీన్ కలర్ పెన్. ఈ 3 ఈ ఐటెమ్స్ అనేది 1 డే బిఫోర్ తీసుకోండి. ఈ యంత్రాన్ని ప్రిపేర్ చేయాలి అంటే మంత్రస్థాపన ఏ రోజు చేసుకోవాలి అంటే ఫ్రైడే రోజు. అదే మనం టైమింగ్ చెప్పాం కదా! కొంచెం ఎర్లీ అవర్స్‌లో చేసుకుంటే మీకు గూడా బావుంటుంది. మార్నింగ్ 6కి అట్లా తొందరగా చేసుకుంటే మీకు గూడా సెట్ అవుతుంది. కాబట్టి ఫ్రైడే రోజు మార్నింగ్ కొంచెం ఎర్లీ అవర్స్‌లో లెవ్వండి. మంచిగా తలారా స్నానం చేయండి. స్నానం చేసే ముందు కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు నీళ్ళలో వేసుకొని స్నానం చేసుకోండి. లైట్ కలర్ బట్టలేసుకోండి. ఈస్ట్ ఫేస్ కూర్చోండి. భోజపత్రం ముందు పెట్టుకోండి. మంచిగా మంత్రాన్ని మంచిగా మనసులో ఒక 21 టైమ్స్ అనుకున్న తర్వాత ఈ యొక్క మంత్రాన్ని భోజపత్రం మీద రాయండి. సో, ఓం శ్రీం ఐం సః. ఓం శ్రీం ఐం సః. ఓం శ్రీం ఐం సః. ఈ యొక్క మంత్రాన్ని 21 సారి అనుకోండి. తర్వాత భోజపత్రం మీద 3 టైమ్స్ రాయండి. 1, 2, 3. ఓం శ్రీం ఐం సః. ఈ యొక్క మంత్రాన్ని 1, 2, 3 సార్లు రాయండి. రాసిన తర్వాత దాల్చిన చెక్క ముక్క, అలాగే ఒక 3 ఇలైచి తీసుకోండి. ఒక దాంట్లో భోజపత్రంలో ఈ ఐటెమ్స్ ఏసేసి, ఒక గ్రీన్ కలర్ థ్రెడ్ తోటి కట్టేయండి. ఒకటి లాకర్‌లో పెట్టండి. సెకండ్‌ది చిన్నగే ఉంటది కాబట్టి, మనకి కుదిరితే దాన్ని లామినేషన్ చేపించుకొని, దాన్ని మీరు పర్స్‌లో మీరు క్యారీ చేసుకున్నా చాలా బావుంటుంది. లేదంటే మీది ఏదైనా బ్యాగ్ ఉంది, నేను బ్యాగ్ క్యారీ చేస్తానంటే బ్యాగ్‌లో పెట్టుకోండి. లేదనుకుంటేనేమో మీరు బిజినెస్ మ్యాన్ అయితే కౌంటర్‌లో పెట్టుకోండి. ప్రతిరోజు కొంచెం అగరబత్తి ముట్టించినప్పుడు అగరబత్తి చూయించుకుంటూ ఉండండి. కొంచెం అత్తరు పూయండి దానికి, కొంచెం గంధం పూయండి. మంచిగా లామినేషన్ చేయించి మీ పర్స్‌లోనే పెట్టుకోండి. లేదనుకుంటేనేమో మీరు బిజినెస్ మ్యాన్ అయితే కౌంటర్‌లోనే పెట్టుకోండి. ఇది చేసిన తర్వాత అవకాశం ఉంటేనేమో పెసర్లు, అలాగే శనగలు 2 నానబెట్టి బుధవారం రోజు అంటే మంగళవారం నానబెట్టి బుధవారం రోజు ఉదయం కొన్ని ప కొన్ని పక్షులకేయండి. కొన్ని గోమాతకు పెట్టండి. ప్రతినిత్యం చేస్తూ ఉండండి. 100% మీకు ఆర్థికంగా లాభం చేకూరుతుంది. ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో ఈ యొక్క పరిహారం చేసి లాభాలు పొందాలని కోరుకుంటున్నాను.